రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రాచలం వస్తున్న నేపథ్యంలో భద్రాచలం పట్టణాభివృద్ధి సమస్యలపై నిర్దిష్టమైన ప్రకటన చేస్తారని కోటి ఆశలతో ఎదురుచూసిన ప్రజలకు నిరాశ మిగిలిందని అఖిలపక్ష రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు పేర్కొన్నాయి. సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష పార్టీల ప్రెస్ మీట్లో అఖిలపక్షం తరపున సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు ముందుగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రాముని సన్నిధిలో ప్రకటించడం శుభపరిణామమన్నారు. భద్రాచలం నియోజకవర్గం సమస్యలతో పాటు భద్రాచలం పట్టణంలో ఉన్న ప్రధాన సమస్యలు కరకట్ట, 5 గ్రామ పంచాయతీలు, శ్రీరాముడి ఆలయం అభివృద్ధి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేయడం తదితర ప్రధాన అంశాలపై నిర్దిష్టంగా ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం పట్ల ప్రజలలో నిరాశ మిగిలిందని తెలిపారు. 11వ తేదీన రాష్ట్ర అట్లాగనే మంత్రివర్గం, అధికార ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా భద్రాచలం పట్టణాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు తక్కువ సమయంలో టైం ఇచ్చి రావడం అఖిలపక్ష పార్టీలుగా మేమంతా కూడా వారి యొక్క పర్యటనని స్వాగతించాం. వారి దృష్టికి పట్టణంతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు తీసుకువెళ్ళడానికి ఒక మెమోరాండాన్ని సమర్పించడానికి అవకాశం ఇవ్వమని కూడా కోరాం. తక్కువ సమయంలో వారు వచ్చి ఇక్కడ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం స్కీమ్ని, ఒక రాష్ట్ర వ్యాప్త స్కీమ్ని ఇక్కడ ప్రారంభం చేయడం అనేది, అది రాముడి సన్నిధిలో ప్రారంభం చేయడం అనేది ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గ, భద్రాచలం పట్టణ ప్రజానీకానికి ఒక గర్వకారణంగా అఖిలపక్ష పార్టీలుగా మేము భావిస్తున్నాం. అయితే అన్ని పార్టీలు సహకరించడానికి ముందుకొచ్చినట్టుగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఉంటుంది. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళడానికి కొంత ప్రయత్నం చేశారు. పోలీస్ అధికారులకి, కలెక్టర్ గారికి కూడా మేము లెటర్ పెట్టడం జరిగింది. సరే, కొన్ని పాసులు కూడా ఇచ్చారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి హడావుడి ప్రోగ్రాంలో ఆదరాబాద్రాగా ముఖ్యమంత్రి గారు ఆ మెమోరాండం తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు కానీ, మాజీ ఎమ్మెల్యే గారు కానీ డయాస్ మీద అఖిలపక్ష పార్టీలని తీసుకెళ్ళి ఇస్తే గౌరవంగా ఉండేదని మేము భావించాము. సరే, గౌరవం ఎట్లున్నప్పటికీ